ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం బిగ్ బాస్ సీజన్ 9 వీక్ 3 గురించి అయితే మాట్లాడాం. సో వీక్ 3లో ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా మీకు ఈ వీక్ 3 ఎలా అనిపించింది? ఈ గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారు అనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు, అండ్ ఆల్సో ఇంకా ఈ రోజు వచ్చిన సెకండ్ ప్రోమోలో ఏం జరిగింది, సో ఇవన్నీ అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో వీక్ 3 అయితే ఫస్ట్లీ టెండెన్స్ ఓనర్స్ అయ్యారు, ఓనర్స్ టెండెన్స్ అయ్యారు. ఓకే, మన నాగార్జున సార్ ఏం చెప్పారు సాటర్డే జరిగిన ఎపిసోడ్లో, టెండెన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి కామనర్స్ అండ్ ఓనర్స్ వచ్చేసి సెలబ్రిటీస్. ఓకే, ఇది మనందరికి తెలిసిందే. సో టెండెన్స్ ఓనర్స్గా మారినాక అండ్ ఓనర్స్ టెండెన్స్గా మారినాక చాలా అంటే చాలా డిఫరెన్సెస్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. నాకైతే కొంచెం ఎక్కడో కామనర్స్ అంటే టెండెన్స్ వచ్చేసి కొంచెం ఓవర్గా మాట్లాడుతున్నట్టు, ఓవర్గా చేస్తున్నట్టు అనిపించింది. కామనర్స్ ఓనర్స్గా ఉన్నప్పుడైతే ఏం జరిగింది, వాళ్ళు చాలా రూడ్గా చేశారు అండ్ ఆల్సో వాళ్ళు ఒక పని చేసేవాళ్ళు కాదు కదా ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు వాళ్ళు టెండెన్స్గా అయినాక సెలబ్రిటీస్ ఓనర్స్గా అయ్యారు కదా, ఓనర్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి. ఓకే, వాళ్ళు టెండెన్స్ ఓనర్గా ఉన్నప్పుడు అసలు కామనర్స్ అండ్ సెలబ్రిటీస్కి కామనర్స్ అసలు హెల్ప్ చేయలేదు అండ్ వాళ్ళు ఓనర్స్ లాగే బిహేవ్ చేశారు. ఓకే, వాళ్ళు చాలా రూడ్గా వాళ్ళు చెప్పిన పని చేయాలి, వీళ్ళు అసలు హెల్ప్ కూడా చేసేవాళ్ళు కాదనమాట. కానీ ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు కదా, వాళ్ళ ఓనర్స్ ఇప్పుడు కామనర్స్ హెల్ప్ చేస్తున్నారు, కుకింగ్లో హెల్ప్ చేస్తున్నారు. కుకింగ్ ఫర్ సపోజ్ హరీష్ గారు ఉన్నారు కదా ఫ్రెండ్స్, హరీష్ గారు అయితే కుకింగ్ చేస్తున్నారు అనమాట. సో కుకింగ్ చేసేటప్పుడు మొన్నటి ఎపిసోడ్ వెన్స్డే ఎపిసోడ్లో ఏం జరిగింది, స్టార్టింగ్ హరీష్ గారు కుకింగ్ చేస్తుంటే ఆయన హెల్ప్ అడిగారు అనమాట. ఎవరైనా వచ్చి మీరు నాకు హెల్ప్ చేస్తారా, ఇలా సంథింగ్ గోధుమ పిండి ఫర్ చపాతి యూ మిక్స్ ది ఫర్ వాట్ ఈస్ యూ వాంట్ అని అన్నారు. సో వాళ్ళు మిక్స్ చేయమని చెప్పారు, ఎవరైనా సెలబ్రిటీస్ నుంచి నాకు హెల్ప్ చేస్తారా అని. సో ఏం జరిగింది, సంచన ఫ్లోరోసైని గారు అయితే హెల్ప్ చేశారు. ఓకే, అక్కడితో అయిపోయింది. కానీ ఏంటి, ఇప్పుడు సంచన గారు ఆమె బాటిల్ తీసుకొచ్చి అక్కడ స్టవ్ పక్కన ఉన్న ఫ్లోర్ మీద అయితే పెట్టారనమాట. మరి అది బై మిస్టేక్ పెట్టారు. సో బై మిస్టేక్ పెట్టారు, దానికి హరీష్ గారు చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యారు. అంటే అతనైతే ఒక ముందే చెప్పారనమాట, మీరైతే ఇక్కడ వాటర్ బాటిల్స్ ఏం పెట్టమాకండి, నీరు బాటిల్స్ మీ దగ్గర ఉంచుకోండి, మేమైతే తీయమని. కానీ బై మిస్టేక్ సంచన గారికి పెట్టారు. ఓకే పెట్టారు, ఏమైంది, తీయొచ్చు కదా హరీష్ గారు, లేకపోతే మీరు తీయండి ఇక్కడ నుంచి అని చెప్పాలి. అంతేకాని కొంచెం వైల్డ్గా రియాక్ట్ అయ్యి మేమేమి మీకు స్లేవ్స్ కాదు, మేము పని మనుషులు మేము కాదు అని అనంట. సో అక్కడైతే నాకు కరెక్ట్ అని అనిపించలేదు. మీకేమనిపించింది అయితే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో సంజన గారు గేమ్ అయితే నాకు నచ్చింది, కొంచెం బాగా ఆడుతున్నారు. సో నిన్న అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు కదా, థర్స్డే జరిగిన ఎపిసోడ్ 4 వచ్చారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. ఎవరెవరు, సయ్యద్ సకీబ్, నాగ్ ప్రశాంత్ అండ్ ఆల్సో 2 జెంట్స్ అండ్ 2 లేడీస్ వచ్చారనమాట, ఫిమేల్ 2 అండ్ మేల్ 2. సో సయ్యద్ సకీబ్ అండ్ ఆల్సో నాగ్ ప్రశాంత్ అండ్ ఫిమేల్ వచ్చేసి దివ్య నిఖిత అండ్ అనుక్షరత్నం. సో వీళ్ళ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి వచ్చారు. వచ్చిన వెంటనే ఒక టాస్క్ అయితే వచ్చేసింది అనమాట వీళ్ళకి. ఏంటి, వాళ్ళ పొజిషన్స్ అంటే ఇప్పుడు దాకా బిగ్ బాస్ హౌస్లో 3 వీక్స్గా ఉంటున్నారు కదా, ఆ 15 మెంబర్స్ ఒక పొజిషన్స్, ఈ 4 మెంబర్స్ ఎవరైతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్గా వచ్చారో వాళ్ళని డిసైడ్ చేసి వాళ్ళ ఒక ర్యాంకింగ్స్లో నుంచోబెట్టారనమాట. సో ఇదైతే నిన్నటి ఎపిసోడ్లో జరిగింది. ఓకే, ఇంకా క్యాప్టెన్సీ టాస్క్. సో క్యాప్టెన్సీ టాస్క్లో ఏం జరిగింది, క్యాప్టెన్ ఎవరయ్యారు అనుకుంటున్నారు మీరు, ఫస్ట్ అయితే కామెంట్ చేసేయండి. సో క్యాప్టెన్సీ టాస్క్ అయితే భరణి గారి మధ్య అండ్ ఇమాన్యుయల్ గారి మధ్య అయితే లాస్ట్కి ఉంది అనమాట. సో ఆ టాస్క్లో ఎవరు గెలిచారనుకుంటున్నారు మీరైతే? సో ఇద్దరు అయితే చాలా అంటే చాలా బాగా ఆడతారు, ఇద్దరు అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్సే. సో వీళ్ళిద్దరిలో గెలిచిందైతే క్యాప్టెన్, ఈ 3rd వీక్ క్యాప్టెన్ ఎవరు అనుకుంటున్నారు? 3rd వీక్ క్యాప్టెన్ అయితే
ఇమాన్యుయల్ గారు. సో ఇమాన్యుయల్ గారు అయితే ఫైనల్లీ థర్డ్ వీక్ క్యాప్టెన్ అయితే అయ్యారు. ఓకే, సో ఈరోజు జరిగిన ఎపిసోడ్ అంటే ఈరోజు జరగబోతున్న ఎపిసోడ్లో ఏమవుతుంది అనుకుంటున్నారు? ఈరోజు అయితే ప్రొమో వచ్చింది కదా, సెకండ్ ప్రోమోలో ఏమొచ్చింది, సంజన గారు అయితే ఎలిమినేట్ అయిపోయారని వచ్చింది. ఓకే, అంటే బ్యాగ్స్ ఏమో సర్దేసుకుంటారు. అంటే మొన్న యాపిల్ టాస్క్ వచ్చింది కదా ఫ్రెండ్స్, యాపిల్ రెడ్ యాపిల్స్ బ్లాక్ యాపిల్స్ అలా వచ్చాయి కదా. సో దాన్ని బట్టి అయితే ఇలా ఎలిమినేట్ జరిగింది అనమాట. సంజన గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు ప్రస్తుతానికి. సో నేనైతే ఏమనుకుంటున్నానంటే సంజన గారు ఎలిమినేట్ అవ్వరు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో సంజన గారు అయితే ఎలిమినేట్ అవ్వరు. ఎందుకంటే ఇప్పుడు సీజన్ 4లో అఖిల్లో కూడా బిగ్ బాస్ సీజన్ 9లో అయితే సంజన గారు ఇప్పుడు అవుట్ అని అంటున్నారు కదా. సో బిగ్ బాస్ సీజన్ 4లో కూడా అఖిల్ ఒకసారి ఇలానే ఎలిమినేట్ అయిపోయారు. మిడ్ నైట్ ఆల్ ఆఫ్ ది సడన్ ఎలిమినేట్ అయిపోయారు. ఆయన అయితే సీక్రెట్ రూమ్కి వెళ్ళారు. సో ఆల్ ఆఫ్ ది సడన్ చెప్పకుండా అయితే వెళ్ళారు కదా, ఎలిమినేట్ అయితే అయిపోరు. మనకి ఎప్పుడు ఎలిమినేషన్ జరుగుతుంది? సాటర్డే అండ్ సండే ఎపిసోడ్స్లో ఎలిమినేషన్ జరుగుతుంది. అండ్ ఆల్సో ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ కెన్ థింక్ దట్ ఎలిమినేషన్లో అయితే అంటే నామినేషన్స్లో సంజన గారు అయితే లేరు. నామినేషన్స్ ఎవరెవరు ఉన్నారు? 6 మెంబర్స్ ఉన్నారనమాట. రీతు చౌదరి, రాము రాథోడ్, హరీష్, హర్దా హరీష్ గారు అండ్ ఇంకా ఫ్లోరా సైని, ఇంకా ఇద్దరు ఉన్నారు. వీళ్ళందరూ అయితే ఉన్నారనమాట. కానీ సంజన గారు అయితే లేరు. ఓకే, ఎలిమినేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజన గారే లేరు. కానీ ఈరోజు ఎలిమినేట్ అయిపోయారు. ఇది వచ్చేసి హౌస్ డెసిషన్స్ లో ఇలా సంజన గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. అందరికీ తెలుసు ఇది ఎలిమినేషన్ కాదు, సీక్రెట్ రూమ్ అని తెలుసు. ఇమాన్యుయల్ గారు అయితే కొంచెం లో అయిపోయి ఆయన అయితే చాలా బాధపడ్డారు, ఎమోషనల్ అయిపోయారు అనమాట. ఓకే, ఒక రకంగా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు కూడా తెలుసు, ఎందుకంటే ఇలా సడన్గా ఎలిమినేట్ అయితే అవ్వరు అండ్ ఎలిమినేషన్లో కూడా లేరామా, ఇలా ఎలా ఎలిమినేట్ అవుతారు సీక్రెట్ రూమ్ అని వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఎక్కడో కొంచెం గిల్ట్ అనే ఫీలింగ్ ఉంటుంది కదా హార్ట్కి. సో వాళ్ళు కూడా హౌస్ కంటెస్టెంట్స్ కూడా కొంచెం ఫీల్ అయ్యారు. వాళ్ళు ఎక్కువ కొంచెం ఇమాన్యుయల్ గారు అయితే ఫీల్ అయ్యారు. ఎందుకంటే కొంచెం సంజన గారు మదర్ లాగా అండ్ ఇమాన్యుయల్ గారు సన్ లాగా అయితే కొంచెం ఫీల్ అవుతుంది కదా, ఆ బాండింగ్ ఉంది కదా. సో ఇమాన్యుయల్ గారు అయితే కొంచెం ఫీల్ అయ్యారు. చూద్దాం కమింగ్ ఎపిసోడ్స్లో ఏమవుతుందో చూద్దాము. సో ఇంకా ఎలిమినేషన్స్ గురించి అయితే ఈ వీక్ మేబీ బై ఛాన్స్ డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండొచ్చు. సో ఎక్కువ శాతం అయితే ఫ్లోరా సైని గారు అయితే అవుట్ అవ్వచ్చు, ఎలిమినేట్ అవ్వచ్చు ఈ వీక్. చూద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేమ్ ఫేమస్.